ఫస్ట్ రూమ్ దగ్గర ముఖ్యమంత్రి గారి ఫోటో పెడతారా? లేదా వైసీపీ కార్యాలయం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టేకి ఇది కూడా మేము గొడవ చేసి ఇక్కడ పెట్టిందా? మేము చూసుకోలేదు ఆ రోజు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అక్కడ పెట్టుకుంది. పూజ గదిలో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇది ప్రభుత్వ కార్యాలయం. అతని ఫోటో ఎందుకు పెడతారు? ఇప్పుడు సిఇఓ గారి కన్నా ఉండాలి కదా. సిఇఓ దారి అండి సిఇఓ గారికి చెప్పినా వస్తాడు, కింది దిగినాడు. ముఖ్యమంత్రి గారి ఫోటో స్టోర్ రూమ్ ముందర వేస్తారా? మాజీ ముఖ్యమంత్రి పెట్టకూడదు కదా సార్. మున్సిపాలిటీ ఒకటి, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ రెండు ఛాంబర్స్ లో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. వెనకలు పెట్టుకోవాలి. సీఎం గారిది, డిప్యూటీ సీఎం గారిది. రెస్ట్ రూమ్, స్టోర్ రూమ్. ఇది స్టోర్ రూమ్ పక్కన ముఖ్యమంత్రి గారి ఫోటో. ముఖ్యమంత్రి గారి లేకపోతే ఏమా ఎవరు ఛాంబరు? వాళ్ళ ఇంట్లో ఛాంబర్ లో పెట్టుకోమని, ఆఫీస్ లో పెట్టుకోమని. ఇది ప్రభుత్వ కార్యాలయం. ఎట్లా పెడతారా అది ఫోటో? సిఇఓ గారు పెట్టడానికి ఉందా? ఇది పర్సనల్ కార్యాలయమా? ఏమన్నా ఇది పర్సనల్ కార్యాలయం ఏమన్నా? హలో సార్, పెట్టడానికి ఉందా? పెట్టడానికి ఉందా? అధికారాన్ని వాడి ఇక్కడ అటు కుదరదు. సిఇఓ గారు మీరు సిఇఓనేనా? మీరు సిఇఓ గారేనా? మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టొచ్చా? 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 ఎప్పుడు చూసుకోరా? మన కూడా చూసాను. మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వ కార్యాలయం ఇది. ప్రభుత్వ కార్యాలయం ఇది. ఎట్లా చెప్తారు మీరు? అట్లా తీసి బస్సు ఫోటో పెట్టు ముఖ్యమంత్రి గారు. నీ ఉద్యోగం జాగ్రత్త. ఇది ప్రభుత్వ కార్యాలయం, వైసీపీ పార్టీ ఆఫీస్ కాదు. ఎలా చెప్తారు మీరు? అట్లా చెప్పినా ఒకసారి చెప్తాం. ప్రజాప్రతినిధి వినాలి కదా గౌరవంగా. ఎవరిని మేము గౌరవిస్తాం. కొంచెం కింద పెట్టు, కొంచెం కింద పెట్టు. మీటింగ్ వచ్చినారు. హలో సార్, మీటింగ్
నీ హోదాను వాడు. కాదు చేయించాం సార్. నువ్వు వయసు నీ అధికారాన్ని వాడు ఇక్కడ అటు కుదరదు. కాదు CEO గారు తీస్తే మీరు CEO లేనా? మీరు CEO గారేనా? మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టొచ్చా? 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 తీసుకొస్తూ, తీపించుకొస్తూ, తమాషా చేస్తావు. తీపించుకొస్తూ, ఏం తీపించుకొస్తూ? అంటారా? తమాషా చేస్తే కానీ ఏమంటారా ముఖ్యమంత్రి గారు ఫోటో? ముఖ్యమంత్రి గారు ఫోటో ఎక్కడ ఉండాల్సింది? ఎక్కడ ఉండాల్సింది? తమాషా చేస్తావు. చేయించాం సార్. ఏం మాట్లాడతారు? చేయిస్తాము. ఎప్పుడు మెడ మీద కత్తి పెట్టి జై జగన్ అంటే వదిలేస్తామంటే జై చంద్రబాబు అని ప్రాణాలు తిన్న చంద్రబాబు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి 70 లక్షల మంది ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. జై జగన్ అంటే ప్రాణాలతో వదిలిపెడతారు, కానీ నా ప్రాణం తీసినా సరే నేను అనను జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలను వదిలినటువంటి పల్నాడు ఏరియాలో చంద్రయ్య లాంటి కార్యకర్తలు. ఆ 5 సంవత్సరాల్లో నియోజకవర్గ స్థాయిలో అనేక మంది కార్యకర్తలు నాయకులు అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలుగా వ్యాపారాలు విధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ మన నియోజకవర్గంలో కూడా మంత్రిగుంట తిప్పేశ్వర క్రసర్లు కానీ చాలా మంది ఇప్పటికీ చాలా మంది పాండురంగ చాలా మంది ఇప్పటికీ మంత్రి గారి దగ్గరికి తిరిగి క్లియర్ చేయమని చెప్పి అడుగుతాం. అంటే ఆస్తులు ధ్వంసం చేసిన, ప్రాణాలు తీసిన, జైలుకు పంపిన, జెండాను మాత్రం మార్చినటువంటి నిజాయితీ కలిగినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సొత్తు. గత 5 సంవత్సరాల్లో దుర్మార్గమైనటువంటి పరిపాలన, దళితుల్ని ఊచకోత వేసినటువంటి పరిపాలన, బీసీని పెట్రోల్ వేసి తగలబెట్టినటువంటి పరిపాలన, మైనార్టీలని ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకునే విధంగా ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన, మహిళల మీద నిండు గర్భిణీల మీద అత్యాచారాలు అధిక సంఖ్యలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన, చీకటి పరిపాలన. అలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనని అంతమొందించేందుకు బాధల్లో ఉన్నటువంటి ప్రజలు, రైతులు, ఉద్యోగులు, యువకులు, మహిళలు అందరికీ భరోసా కల్పించేందుకు యువగలం అనే పాదయాత్రతో ప్రారంభించి 400 రోజులు 4000 కిలోమీటర్లని ఆ పాదయాత్రలో అనేక ఇబ్బందులు గురి చేసిన, లాఠీ చార్జీలు చేసిన, వైసీపీ గుండాలు రాళ్లతో వేసిన, చివరికి లోకేష్ గారు మాట్లాడేటువంటి మైకు లేకుండా, నిలబడుకునేటువంటి స్టూలు లేకుండా ఆ పాదయాత్ర ఆపకుండా చంద్రబాబు గారు, నందమూరి తారక రామారావు గారి యొక్క ఆత్మస్థైర్యంతో మొదటి అడుగు ఎక్కడైతే వేశారో చివరి అడుగు ఎక్కడ ఆపుతానన్నాడో అక్కడి వరకు పాదయాత్ర కొనసాగించి ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని నింపుతూ, బాధింపబడినటువంటి ప్రజలకు భరోసానిస్తూ, అన్ని నియోజకవర్గాల్లో చైతన్యమైన విధంగా మాట్లాడుతూ, స్పీచ్లు ఇస్తూ పాదయాత్రని కొనసాగించినటువంటి నారా లోకేష్ గారి యొక్క కృషి ఈ ఎన్నికల్లో విజయానికి తోడ్పడిందనేది అతిశయోక్తి కాదని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఏ రకంగా పాదయాత్ర ఆపాలి, తండోపతండాలుగా ప్రజలు బ్రహ్మరథం పడుతా ఉన్నారు. మహిళలు లోకేష్ గారిని చూసేకి బారులు తీరుతా ఉన్నారు. ఒక అర్ధ గంటలో ఒక పట్టణం దాటాల్సినటువంటి పరిస్థితుల్లో 4-5 గంటలైనా సరే ఆ ఊరు దాటేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అలాంటి క్రమంలో అనేక కుట్రలు చేయడం జరిగింది. చివరికి జీవో నెంబర్ 1 తీసుకొచ్చి పాదయాత్రను ఆపాలని చూశారు. జీవో నెంబర్ 1 తీసుకొచ్చిన తర్వాత చిత్తూరు జిల్లాలో 45 రోజులు ప్రతిరోజు గొడవలు, కొట్లాట్లు, పోలీసులతో గొడవలే. అయినా సరే ఎక్కడా కూడా లోకేష్ గారు భయపడింది గాని, వెనకడుగు వేసింది గాని, పాదయాత్ర ఆపాలని చూసింది గాని, ఏం జరిగినా సరే నా కార్యకర్తలకు అండగా ఉంటే ఈ ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి పాదయాత్రని కొనసాగించినటువంటి నారా లోకేష్ గారికి ఆ యాత్రలో భాగస్వామ్యమైనందుకు నేను కూడా చాలా గర్వంగా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, యువగల ముగింపు సభ కని వినియోగని రీతిలో లక్షలాది మంది వచ్చి ఆశీర్వదించారు. అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క పీటలు కదిలినటువంటి రోజులను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరూ ఇంకా చాలా మంది మాట్లాడేటువంటి నాయకులు ఉన్నారు, ముఖ్య అతిథులు ఎప్పుడు చివరిలో మాట్లాడాలని ముఖ్య అతిథులు చివరిలో మాట్లాడాలి.